పంటల కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని శ్రీ జోగురామన్న గారు అన్నారు. పండించిన పంటలు కొనక రైతులు నడ్డువిరుస్తున్న ప్రభుత్వాలు అని మండిపడ్డారు. అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిసాన్కు క్షేమం శాంతి లేకుండా చేస్తున్నాయని జోగురామన్న గారు అన్నారు. దయనీయంగా మారిన రైతుల పరిస్థితి, రైతుల పక్షాన పోరాటం చేస్తామని శ్రీ జోగురామన్న గారు అన్నారు. దేశంలో రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి టోటల్గా ఏమైందో కానీ రైతుల పట్ల పూర్తిగా గొంతు వీస్తే ప్రభుత్వాలని చెప్పక తప్పదు. రైతుల గొంతు నలిపేస్తున్నారు. దేశానికి వెన్నెముక చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు టోటల్గా రైతుని నట్టడం వచ్చినటువంటి ప్రయత్నాలే ఈరోజు కనబడతాము. దాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అన్నం పెట్టే రైతన్నకే సున్నం పెట్టే ప్రయత్నం ఇలా మన ముఖ్యమంత్రి అయితే నిన్న స్పష్టంగా ధాన్యం కొనే ప్రసక్తే లేదు, కేంద్ర ప్రభుత్వం ఎంత కొనుమని ఆదేశిస్తుందో అంతే కొంటాం. మరి నువ్వెందుకు గడివిగా కనుక ఆనాడు కేంద్రం కొనకపోతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టోటల్గా మార్కెట్కు బ్యాంకు గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి కొనిపించిన దాఖలా లేవా? కేంద్రం కొనకపోతేనే కొనా? కేంద్రం కొనాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈయన నువ్వు కూడా ఒక గింజ మిగలకుండా ఉంటానో నువ్వేమన్నా వారం రోజుల్లో స్టేట్మెంట్ మారిపోయింది. ధాన్యం కొనే ప్రసక్తే లేదు రాష్ట్ర ప్రభుత్వం చెప్తే దేనితోడు కొట్టాలని ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేనితోడు కొట్టాలా? మాట్లాడగలను పెద్ద పెద్ద గప్పాలు కొట్టినారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు పెద్ద పెద్ద గప్పాలు కొట్టిండు. కాలికున్న దాంట్లో కొడతామని చెప్పి మరి రైతుల సంగతి చేస్తే ఎందుకు కొనవు ధాన్యం? ఒక పక్క నువ్వే చెప్తున్నావు 6 తడి పంటలు వేయాలని చెప్పి. ఈ ఎన్నెన్నో కూరతోటో దేనితోటో వర్షాభావం ఉంటుంది, వర్షం తక్కువ ఉంటుంది, 6 తడి పంటలు అని చెప్పి ప్రభుత్వం ఒక పక్క చెప్తుంది. ధాన్యమేమో కొనాలి చెప్తుంది. అంటే ఏమన్నట్టు రైతుల్ని ఏదో రకంగా ఈరోజు గొంతు విసికి ఆత్మహత్యల సైడ్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి పోరాటం చేయక తప్పదు. ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 2021 ఏం మాట్లాడినా? రైతుల ధర్నాలను మాట్లాడిన మాటలు ఇలా వీడియోలు లేవా? నాకు ఒక 10,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, ఒక్క గింజ మిగలకుండా రైతుల యొక్క పంటలు కుంటని చెప్పిన మాట రేవంత్ రెడ్డి మాట్లాడలేదా? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చి గద్దె మీద కూర్చున్నప్పుడు ఒక మాట. అది రైతు అన్న పెట్టే రైతుల గురించి. అందుకొరకే ఖబర్దార్, ఈ కేంద్రం ఈ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర పెంచే దాంట్లోనే మాత్రం గొప్పలు చెప్పుకుంటుంది. ఇదే నరేంద్ర మోడీ గారు మద్దతు ధరకు ఏమన్నావు? చట్టబద్ధత కల్పిస్తారని చెప్పినాం. నరేంద్ర మోడీ గారిని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారికి దమ్ముంటే మీ ప్రధానమంత్రి చెప్పినటువంటి మాటకు రైతుల పక్షాన ఉండి మద్దతు ధరని కూడా చట్టబద్ధత కల్పించవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా? ఇలా నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద గప్పాలు కొడుతున్నాడు.
ఇలా ఎరువుల ధరలు పెట్టేసింది కేంద్రంలో. ఒకటే ఉదాహరణ, ఇలా బీపీ ఉన్నదో ఎరువు కాంప్లెక్స్ ఎరువు 2020-13 ఇలా కాంప్లెక్స్ ఎరువు ఇప్పుడు 1800 పెంచబోయే రేటు చెప్పింది 2300, 1450 ఉన్నది 1800 అమ్ముతున్నారు. దాన్ని రేపటి నుంచి 2300 రూపాయలు పెరుగుతుందని చెప్పి కూడా రేట్లు ఇచ్చేసి వచ్చినటువంటి కోటలు. అంటే 1450 1500 ఎక్కడ, 2350 ఎక్కడ మీరు అర్థం చేస్తారు. ఒక్క బీజ్ 0కే ఈ పరిస్థితి ఉంటే మిగతా కాంప్లెక్స్ ఎరువులన్నింటినీ కూడా పెంచేసి మద్దతు ధర వేస్తావు, ధాన్యం మాత్రం కొను. 20% కేంద్రం ఉంటుంది, 70% సాగు ఉంది, బతుకుంది, గంగలో ఉంది, ఎక్కడన్నా వారు వీళ్ళు అన్నట్టే కదా. ఇగో ఈ రకంగా ఈ రెండు రాష్ట్రం కేంద్రం ఈ రకంగా రైతులకు ఇయ్యాల మద్దతు ధరకు ఖచ్చితంగా చట్టబద్ధ కల్పించాలి, పెంచినటువంటి ఎరువుల ధరల్ని దించాలి. ఇంకా దానికి లింక్ సిస్టమ్, ఈ బస్తా తీసుకుంటే ఈ బస్తా తీసుకోవాలా, ఈ రకంగా మొత్తం కొనసాగుతాం. అందుకొరకే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇలా యూరియా యాప్ను ఎత్తివేయమని చెప్తున్నాం. నేను ఇలా రైతులతో మాట్లాడితే కౌట కానీ దీపగూడ కానీ పెండలవాడ గ్రామాల రైతులతో మాట్లాడితే ఒకటే 1 అవరే యాప్, 1 అవర్లో యాప్ బుక్ అయిపోతుంది, ఆ తర్వాత క్లోజ్ అవుతుంది. ఎందుకు పోయని అడిగితే అగ్రికల్చర్ ఆఫీసర్ని, సార్ ఇలా 400 మంది రైతులు బుక్ చేసుకున్నారు, 400 మంది రైతులకు ఇస్తామని పని పెడతారు. అంటే ఇట్లా ఎన్ని రోజులు బుక్ చేసుకోవాలని నేను ఒక డిమాండ్ చేస్తున్నా. మన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ఉంటే ఇప్పుడు మీకు మీ గ్రామాలలో ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు అయితే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారో, ఏఈఓస్ ఉన్నారో, వాళ్ళకు ఒక్కొక్క సెంటర్లో 5,000 ఎకరాలకు ఒక రైతు వేదిక కట్టినాం. మీరు రైతు వేదికలలో సెంటర్ పెట్టండి. చేగదు మండలం నుండి ఒకటే సెంటర్, కోరల్ నుండి ఒకటే సెంటర్, ఆదిలాబాద్ ఊరు నుండి ఒకటే సెంటర్ కాదు. ఇవాళ ఎక్కడెక్కడైతే రైతు వేదికలు ఉన్నాయో ఆ రైతు వేదికలలో సెంటర్ పెట్టండి, అక్కడనే ఎరువులు పెట్టండి. ఆ క్లస్టర్లో ఉన్నటువంటి రైతులకు పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మేము రైతులకు డిమాండ్ చేస్తాం.